నమస్తే. ఇవాళ మన స్టూడియోలో వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెల 2025 వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సో మనకి మార్చి మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్ బిగినింగ్ నుంచి మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. మనం ఫాల్గుణ మాసం వచ్చేటప్పటికి 12వ నెల అండి. తెలుగు నెలల చైత్ర నుంచి లెక్క చూసేసుకుంటే ఫాల్గుణం లాస్ట్ 12th మంత్ అవుతుందన్నమాట. అందుకని ఈ మంత్లో వచ్చేటప్పటికి చివరి పండుగలు మనం అనుకోలేదు. బిగినింగ్ పండుగలు కనుక చూసుకుంటే ఇందులో హోలీ ఉంటుందండి పౌర్ణమి తర్వాత ఇదే మంత్ ఎండ్లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. ఉగాది నెక్స్ట్ అక్కడి నుంచి మనకి కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో ఈ ఫాల్గుణ మాసంలో 2 ముఖ్యమైన పండుగలు చూసుకుంటే మనకి ఉగాది పండుగ ఉంది, తర్వాత హోలీ పండుగ ఉందన్నమాట. ఇలాంటి మాసంలో మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మణికంఠ గారు, మనం గనక వృషభ రాశి కనుక చూసుకుంటే ఒక్క లైన్లో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పాలి. ఇంకా ఈ వీడియోని ఫర్దర్ చూడడం అవసరం లేదు, చక్కగా వెళ్ళిపోవచ్చు. అన్ని గుడ్ రిజల్ట్స్ అనుకోవచ్చు. మనం డీటెయిల్ చూద్దాం టెక్నికల్గా. అసలు ఎందుకు చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం అనే దాన్ని బట్టి చూస్తే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటాయి అన్నమాట. ఇందులో మన గ్రహ స్థితిని పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ ఉ ఏ ఓ వా వి యు వే ఓ ఈ పేర్లు ఉన్న వాళ్ళంతా కూడా మనకు వృషభ రాశి కింద వస్తారండి. సో మనం గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి మీన రాశిలో ఈ మాసంలో మనకి 4 గ్రహాలు ఉంటున్నాయండి. అందులో ఒకటి వచ్చేటప్పుడు రాహు, దాంతోపాటు మనకి బుధుడు, శుక్రుడు, సూర్యుడు కూడా అందులో ఉంటూ ఉన్నారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారు. ఈ యొక్క మేజర్ గ్రహాలు ఈ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి మహర్షులు జ్యోతిష శాస్త్రంలో రకరకాల కాన్సెప్ట్లు ఇచ్చారండి. ఒకటి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం వెరీ బ్రీఫ్గా ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు మారక ముందు వీళ్ళకి క్రియాఫలం అంటే ఏదైనా పని చేస్తే అందులో లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విత్తలాభం, ధనచ్ఛేదం, పుష్టి, అభయం అని చెప్తారు. ఈ ముక్కల అర్థాలు తెలుసుకుంటే మీనింగ్ అంతా అయిపోయినట్లే. అందులో ఏంటి అభయప్రదంగా ఉంటుంది, చాలా సెక్యూరిటీగా ఉంటుంది, పుష్టిగా ఉంటారు, హెల్త్ చాలా బాగుంటుంది. తర్వాత ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆశించినంత కాకపోతే కొద్ది గొప్ప ధనం అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే వీళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కొంచెం లాస్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ భూములు కానీ, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ లాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, వాటిలో వీళ్ళకి కొంచెం లాస్ వచ్చే అవకాశం. ఎవరన్నా కబ్జా చేయడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు. అవునండి, సెకండ్ హౌస్లో ఉండటం వల్ల మనకేమిటంటే ప్రాపర్టీ లాస్ అని చెప్పుకోవాలన్నమాట. సో మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇది ఒక్క విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటే ఓవరాల్గా, అందుకని నేను చెప్పాను ఈ రాశి వాళ్ళకి 75 to 80% చాలా బాగుంది. ఒక న్యూట్రల్గా ఉండే ఒక మంచి మంత్ అని మనం చెప్పుకోవాలండి. గోచారం ప్రకారం రెగ్యులర్గా చూస్తే వీళ్ళకి 11th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల అంతకుముందు 10th హౌస్లో 10th నుంచి 11th కావటం వల్ల వీళ్ళు ఓవరాల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఎలా బాగుంటుంది, మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఒక శ్లోకంలో చెప్తారు, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం. అందుకని నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభాచ్చయ ఏకాదశో రవో. ఏకాదశిలో కనుక రవి ఉంటే ఏముంటుందంట, అర్ధచ్చ అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని స్వకులాచార అంటే వాళ్ళ యాన్సెస్టర్స్లు, వాళ్ళ పెద్దలు పాటించిన వాళ్ళ వంశ పారంపరంగా ఉన్న పెద్దలు చెప్పినటువంటి విధానాలు పాటిస్తూ చక్కగా ఉంటారు. అంతేకంటే గృహే నిత్యోత్సవం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం, చక్కగా బర్త్డే సెలబ్రేషన్స్ అని, మూవీకి వెళ్ళటం అని, ఏదో ఒక ఉత్సవం లాగా శుభకార్యాలు ఎప్పుడు జరుపుకుంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభంగా ఉంటారంట. అంతేకాకుండా నిత్య మాధుర్య భుక్తిచ్చ, ఈ మంత్ అంతా వాళ్ళు చక్కగా మంచి డెలీషియస్ ఫుడ్ తినటం కానివ్వండి, హైదరాబాద్ బిర్యానీ, ఇవన్నీ రకరకాలన్నీ తినే అవకాశం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ లగ్జరీగా ఉంటారు అనుకోవచ్చు. అవునండి, ఫుడ్ బాగా విషయంలో చక్కగా ఎంజాయ్ చేస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి వీటితో పాటు దృష్టి 5th హౌస్లో ఉండటం వల్ల కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే పెద్ద స్ట్రాటజీలు చేసినప్పుడు, లాంగ్ రన్ ఆబ్జెక్టులను పెట్టుకొని చేసినప్పుడు, లేదంటే కొత్త ప్రాజెక్ట్స్ పెద్దవి చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ గురే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళ హెల్ప్తో అలాంటి పనులు కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కుజుడు అంత యోగ్యతను ఇవ్వట్లేదండి. వీళ్ళకి అదృష్టం ఏమంటే కుజుడికి వేద ఉండటం వల్ల కుజుడు తను చేయాల్సిన నెగిటివ్ ఎఫెక్ట్స్ వీళ్ళ మీద పడవండి. సో ఓవరాల్గా చూసుకుంటే కుజుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారంటే ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సమాజంలో అగౌరవం జరిగే అవకాశాలు, సమాజంలో అగౌరవం పరిచే విషయాలు కానీ అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదే వీళ్ళకి వీనస్, శుక్రుడు వచ్చేటప్పుడు మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నారండి. ఒకటి వీళ్ళకి ఉన్న 11th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం. ఓకే, కుర్యా చుక్రై
ఏకాదశే ఫలం అని చెప్తారనమాట. అంటే ఏకాదశి శుక్రుడు ఉండటం ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారు, శరీరం చాలా హెల్తీగా ఉంటారు, శరీరం కాంతివంతంగా ఉంటుంది, ఇష్టమైన కార్యాల్లో పాల్గొని వాటిని సక్సెస్ఫుల్గా రిజల్ట్ తీసుకొచ్చి వస్తూ ఉంటారు. అర్ధలాభము మంచిగా చక్కగా భోజనం చేసి ఓవరాల్గా జయప్రదంగా ఉంటుంది. మనం ఇందాక సూర్యుడు మంచి యోగ్యతనిస్తున్నాడు, శుక్రుడు కూడా యోగ్యతనిస్తున్నాడు, అలానే కుజుడు ఉన్నా కానీ ఆయన అంత ఇబ్బంది పెట్టే స్థితిలో వీళ్ళకి లేరు. ఓవరాల్గా చూసుకుంటే చాలామంది పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇవి మనకి డీటెయిల్డ్గా గోచారంలో గ్రహాలు వాటి యొక్క స్థితిని బట్టి మనకు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి మణికంఠ గారు, కృతిక, రోహిణి, మృగశిర. మనకి కృతికా నక్షత్రం వాళ్ళ గురించి చూస్తుంటే 3 విషయాల్లో చాలా బాగుంటుంది, 3 విషయాల్లో కొంచెం ఏమంటారు ప్రతికూల పరిస్థితులు నెగిటివ్గా ఉంటుందని చూసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కడ బాగుంటుందంటే ఈ మాసం అంతా లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, ఓవరాల్గా చూసుకుంటే అనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది. రోహిణి వాళ్ళకి అగైన్ పరవాసము, ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, క్షేమప్రదంగా ఉంటుంది. తర్వాత గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము, షాపింగ్ చేసి అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ దేహ పీడనం, హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. తర్వాత ఎక్కువగా కేర్ఫుల్గా ఉండవలసిన వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని, వాళ్ళు చేస్తున్న పని హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళకు కూడాను సుఖనాశనం, అప్పటిదాకా వాళ్ళు చక్కగా లైక్ కారులో కానివ్వండి, లేదంటే ఇంట్లో చక్కగా కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఆ కంఫర్ట్ లేకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం, అలాంటివి సంబంధించిన విషయాలకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలు జాగ్రత్త తీసుకోవాలండి. గురుగారు, ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదన్నా ఉంటే తెలియజేయండి. మనకి వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళు గణపతిని గరికతో గరిక నీటి మనకి ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసి అందులో గరికేసి ఆ గరికతో కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం కనుక చేస్తే కేతువు నుంచి వచ్చే ఏమంటారంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి బాగుంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకొని శనివారం కనుక గుడికి, ఆంజనేయ స్వామి గుడికి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ బాగుంటే వీళ్ళు మనకి దేహపీడనం అని చూపిస్తుంది అనమాట. వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపతం హోమం చేయించుకున్న, మృత్యుంజయం జపం చేయించుకున్న చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి మార్స్కు ఉన్న వాళ్ళకి కలహము, గొడవలు, వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్నా, లేదంటే మన్యు పాశుపత హోమం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇంతవరకు చేస్తే చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.